లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఊపుతో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను గెలుస్తామని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మే నెల మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లు ఎమ్మెల్యేలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని నేతలతో సీఎం చెప్పినట్లుగా సమాచారం. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన చెప్పినట్లుగా సమాచారం. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీని గెలిపిస్తే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిస్తేనే ఎమ్మెల్యేలకు సైతం నియోజకవర్గాల్లో పట్టు పెరుగుతోందని, అందుకు అన్ని ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేయాలని సూచించారు రేవంత్. భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను తనకు పార్టీ అప్పగించిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ మూతపడిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీ వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 21వ తేదీన భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని, దీనికి సీఎం హాజరవుతారని తెలిపారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులు తనను సొంత తమ్ముడిలా భావిస్తూ ఎన్నికల్లో పనిచేస్తున్నారని చెప్పారు. తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రజలు ఓటు వేయాలని, భువనగిరి సమస్యలపై లోక్సభలో గలం విప్పాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్ లోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. 21వ తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా 12 నుంచి 18వ తారీఖు వరకు 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 7 నియోజకవర్గాలు 18వ తారీఖు కంప్లీట్ చేసి 21 నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రాం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. ప్రజల్లోకి పోయి మాక్సిమం ఈ తెలంగాణలో 14 సీట్లు గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మే 13 పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్ లోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. 21వ తారీఖున మరోవైపు కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ 11 మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వారికి ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కంటోన్మెంట్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సైతం సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.